0. ఓకేనా? ఫైర్ యాక్సిడెంట్ జరిగితే 101. మీ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్ని కూడా ఈ యాప్ లో ఉంటాయి. అందులో చాలా యొక్క ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. మీరు చూసుంటారా ఫీచర్స్ ఏంటనేది కూడా మీకు ఎమర్జెన్సీ కాల్స్ కానీ దాంట్లోనే ఇప్పుడు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్గా 112 కాల్ చేస్తే మీకు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీ ఇమీడియట్లీ 5 నిమిషాల్లో సపోజ్ మీరు ఎక్కడో హాస్టల్ దగ్గర ఉన్నారు, మీకు ఏదైనా ఎవరైనా ఈవ్ టీజింగ్ చేశారు, లేదా ఏదైనా అర్జెంటుగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరు ఇమీడియట్గా కాల్ చేసి 112 కాల్ చేస్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీసు వారు మీకు విత్ ఇన్ 10 minutesలో మీ దగ్గర ఉంటారు. మీ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవరైనా నేరస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు సపోజ్ దాంట్లోనే మీకు షెల్టర్స్ కూడా ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, మీరు ఒక శక్తి యాప్ చాలా మంది ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర. ఫోన్స్ ఎలా మెడవడికి దగ్గర ఉంటాం. ఫోన్స్లో మీరు ఆల్రెడీ అవుట్ చెప్పుకుంటారు, మీకు డౌన్లోడ్ చేసుకునేదిలో ఒక మీకు 10:30 అయిపోయింది, మీరు ఎక్కడ ఉండాలి, లాడ్జికి మీరు వెళ్ళలేరు, ఇమీడియట్లీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చూస్తే మీకు నైట్ సెంటర్స్, వన్ స్టాప్ సెంటర్ కానీ లేకపోతే దగ్గరలో ఉండే ఎన్జిఓస్ కానీ లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్టు అన్నీ కూడా పేర్లు సహా ఫోన్ నెంబర్ సహా ఉంటాయి. మీరు ఎవరు కొట్టినా ఇమీడియట్లీ వన్ స్టాప్ సెంటర్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో వన్ స్టాప్ సెంటర్ ఉంది. దాని వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే అక్కడ లేడీస్ ఉంటారు, ఎవరు ఉంటారు, ఉమెన్ ఉంటారు, పోలీస్ సెక్యూరిటీతో పాటు ఆల్ ఆస్పెక్ట్స్లో మెడికల్ ఉంటుంది, ఐసిడిఎస్ ఉంటారు, అదేవిధంగా కౌన్సిలర్స్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటుంది, దాదాపు 14 మంది స్టాఫ్ ఉంటారు, మా పోలీసుతో సహా, ఉమెన్ పోలీసుతో సహా ఉంటారు. మీకు నైట్ వెళ్ళినట్టునే నైట్ పడుకోవడానికి కానీ బెడ్ షీట్స్ కానీ బెడ్ కానీ మీకు పొద్దున మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ కానీ పేస్ట్ కానీ మీకు ఆ రోజు టిఫిన్ కానీ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టెంపరీ షెల్టర్ అంటే మీకు ఎవరు లేనప్పుడు, మీ బంధువులు ఎవరు లేనప్పుడు, మీరు ఎక్కడ షెల్టర్ తీసుకుని అంత అవకాశం లేనప్పుడు ఇమీడియట్లీ మీరు ఆ కాల్ చేస్తే, వన్ స్టాప్ సెంటర్ కాల్ చేస్తే మీరు అక్కడ మీరు అడ్రస్ చెప్తే మీరు వెళ్ళిపోతే, లేదు అక్కడ రావడానికి భయస్తుంది, నైట్ టైం మీరు ఎలా రావాలి ఇబ్బంది అనుకుంటే వాళ్ళే ఎవరొకరు వచ్చి అక్కడ మిమ్మల్ని ఆ సెంటర్ తీసుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మిస్సింగ్ కేసు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీ వాళ్ళు మిస్ అయ్యారు, పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చుకొని పోలీస్ స్టేషన్ అందరికి ఇబ్బంది అనుకుంటే ఇమీడియట్గా ఆ ఆప్షన్లో మీరు దాన్ని అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మీరు చూస్తాం. అలాగే మీరు ఒక అందులో కూడా రిపోర్ట్ కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. రిపోర్ట్ కొడితే ఇమీడియట్లీ కన్సర్న్ ఏరియాకి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి ఏంటనే ప్రాబ్లం చెప్పి మీకు వాళ్ళు మీకు అడ్రస్ చేస్తారు. చేసుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్ కానీ ఏదో రకంగా అమ్మాయిల్ని మనం వాళ్ళకి ముందుగానే ఒక సెలవు ఇస్తే వాళ్ళు వేరే చోట ఉండకుండా ఉంటారు. దాని మీద నేరాలు సరిపోయినటువంటి ఉద్దేశంతో చేశారు. అందులో భాగంగా నేరాలు కూడా తగ్గుకోవడం బట్టి నేరాలు కూడా చాలా వరకు మహిళల మీద నేరాలు కూడా తగ్గుకోవడం పడుతున్నాయి. అది మా పోలీసు వారే కాకుండా మీరు కూడా అందులో భాగస్తులు కావాలి. ఎందుకంటే మీరు కూడా మీ యొక్క ఎయిమ్ ఏంటి, మీ పిల్లలు మీకు 18 years లోపు మీ యొక్క ఎయిమ్ అంతా ఎడ్యుకేషన్ మీదే ఉండాలి. అదర్వైజ్ వేరే ఆలోచన అనేది కరెక్ట్ కావాలి. ఎందుకంటే మీరు టీనేజ్ వయసు కాబట్టి ఈ యొక్క 16 to 18 అనేది టీనేజ్ వయసు కాబట్టి ఆ ఏజ్లో ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ తోటి మన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి మన మీద ఏమి వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారటువంటి మనం గెస్ చేసుకొని ఆ హోప్స్ తగ్గట్టుగా మనం బిహేవ్ చేసుకొని మనం మెయిన్ అన్నిటికంటే ఈరోజు అందరికీ శత్రు ఎవరు, అందరికీ కామన్ శత్రు ఎవరు, కామన్ ఫ్రెండ్ కామన్ శత్రు ఎవరు, మొబైల్. అంతే కదా, కామన్ ఫ్రెండ్ కామన్ ఎనిమి, అంతే కదా. అది ఫ్రెండ్ అనలో ఎనిమిదిలో మనకైతే అవునా కదా. డబుల్ ఎడ్జెడ్ వెపన్. నువ్వు ఎలా ఉపయోగించుకుంటే ఫ్రెండ్గా ఉపయోగించుంటే ఫ్రెండ్గా ఉపయోగపడుతుంది, లేకపోతే ఎనిమిదిగా ఉపయోగించుంటే ఎనిమిదిగా ఉంటుంది. అది మీ చేతుల్లో ఉంటుంది. ఒక వెపన్ మీకు ఇచ్చారు, అది మంచిగా ఉపయోగిస్తారా చెడ్డగా ఉపయోగిస్తారా అనేది అది మీ ఇష్టం. చెడ్డగా ఉపయోగిస్తే మీ జీవితం నాశనం అవుతుంది, మంచిగా ఉపయోగిస్తే
మీ జీవితం బాగుంటుంది. అంతే కదా. ఎందుకంటారంటే మూడు వచ్చిన ఒక కేసు కోర్టు ట్రయల్ జరుగుతుంది. దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మేడం గారు మాట్లాడే టైంలో నేను మాట్లాడే విషయం ఏంటంటే 2022లో ఒక గర్ల్ అంతకుముందు ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత వాడి అలవని వాడికి తాగుడు తర్వాత వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా తెలుసుకొని వాటితో బ్రేకప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇదంతా మర్చిపోయి నీకు నాకు వదలే మనందరికి షర్ట్ కాదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులతో ఉండి వేరే మ్యారేజ్ మాట్లాడుకొని వేరే మ్యారేజ్ సెట్ చేసుకున్నాను. 3 days మ్యారేజ్ ఉండగా వాడు నువ్వు ఎలా చేసుకుంటావు అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. మరి ఏంటి ఈ విషయం తెలుసుకోండి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు తల్లిదండ్రులకి, అమ్మాయి ఏం మాట్లాడాక అలా ఉండిపోయింది. తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు తాలూకా బంధువులు వెళ్ళి ఆ కుర్రాడు అడగడానికి వెళ్ళారు. ఎవరైతే పెట్టడానికి వెళ్ళడితే ఆ కుర్రాడు ఏమన్నాడంటే మరి నన్ను ఎలా మోసం చేసింది, మరి మోసం చేయడం కరెక్ట్ కాదు కదా, నన్ను పెళ్లి ఎలా చేసింది కాబట్టి నేను పెట్టాను అని చెప్పి వాడు ఇదంతా కరెక్ట్ అని చెప్పి కాదు మీ అమ్మాయిని అడగడం చెప్పాడు. సరే అక్కడి నుంచి ఆ అమ్మాయికి ఫోన్ చేశారు. ఎవరి ఏంటి అమ్మాయి ఎలా మాట్లాడుతున్నాడు, ఇదంతా ఏంటి ఇదంతా కరెక్ట్ అంటే ఏం చెప్తుంది అమ్మాయి, ఏం చెప్పాలో తెలియక పాపం సూసైడ్ చేసుకుంది. మీకు అర్థమైందా? అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ కేసు కట్టారు. ఆ కేసు ఇప్పుడు ట్రైన్కి వచ్చింది. ట్రైన్ అంటే తెలుసా? ట్రైన్ అంటే తెలుసా? ట్రైన్ అంటే ఏంటి? ట్రైన్ అంటే వాయిదా. ఇప్పుడు అది సాక్ష్యాధారాలకి ఫైనల్ మనం పెట్టేటువంటి సాక్ష్యాలు వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు పెట్టి వాళ్ళకి శిక్ష పట్టాలా లేదనేది డిసైడ్ చేస్తారు. దాన్ని ట్రైల్ లాస్ట్ ట్రైల్ అంటారు. అంటే 22వ కేసు కట్టినప్పటికీ అది వాయిదాలు, ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు అలా హాస్పిటల్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్కి వచ్చిన తర్వాత ట్రైల్ జరుగుతుంది. ట్రైల్ అంటే ముద్దాయి మనం మా నేరం చేశాడని చెప్పి మేము మా పోలీస్ పరంగా మా మేము ప్రూవ్ చేయాలి నేరవాడి మీద. వాడేమంటాడు నాకే సంబంధం లేదని వాడు అంటాడు. అది వాడు లాయర్లో వాదిస్తూ ఉంటాడు. అది ఫైనల్గా ట్రైల్లో జరుగుతుంది, డిసైడ్ చేస్తారు. అంటే చూసారు ఎంత నష్టం జరిగిందో. దాని గురించే ఇబ్బంది జరుగుతుంది. అవతలాడు ముద్దాయి చాలా పెద్ద ప్లేటర్ పెట్టాడండి, మన పీపీ గారు సరిపోతారా సరిపోగరా అని చెప్పి మాట్లాడుతున్నాం. అదే భార్య మంచి వాళ్ళకి నెంబర్ 1 ప్లేటర్స్ ఉంటారు కదా మంచిగా. ఇది తెలిసిగా పెద్ద పెద్దలు తీసుకొచ్చి వాదిస్తూ ఉంటారు కదా. అంటే వాడి చెప్తా అంటే వాటి ఆలోచన కాబట్టి అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనం ఆ కేసుని ఏదో రకమైన ఆత్మ శిక్ష ఇచ్చాలనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్నాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎన్ని చెప్తున్నాడంటే మనం చాలా ఆలోచించుకోవాలి. ఇంత ముందులా కాదు. ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ వాడు నా దగ్గరికి వచ్చి నేను అమ్మాయికి వచ్చి కానీ ఆధారం ఉండేది కాదు. అవునా కదా? నా అమ్మాయికి నాకు సంబంధం ఉందో రిలేషన్స్ ఉందని చెప్పినా ఏంటని ఎక్కువ పని పడుతున్నా కన్నా ఫోటోలు ఇవ్వే కదా, వీడియోస్ ఫోటోస్ ఉన్నాయా కాబట్టి ఆవిడ చెప్పి అనుకోలేదు. ఇప్పుడు నీ దగ్గర ఏమంటే రిలేషన్ చేసేసి చెప్పి డిలీట్ చేసి చూపిస్తాడు. ఆల్రెడీ అప్పటికే 2-3 సిస్టమ్స్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉంటాడు. నీ ఎదురుకుంటే డిలీట్ చేస్తాను, ఈరోజు నీకు నాకు బ్రేకప్ అయిపోయి వెళ్ళిపో అంటాడు. తర్వాత ఎప్పుడైనా అడిగి అలాగే డబ్బులు దగ్గర డిమాండ్ చేస్తావు, బ్లాక్మెయిలింగ్ చేస్తావు. వాడికి డబ్బులు అవసరం, ఏదైనా ఏదో అవసరం వచ్చింది, నీకు బ్లాక్మెయిల్ చేసి నీకు ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించు, లేకపోతే నీ ఫోటోలు అదొకటి నేను షేర్ చేస్తాను అని చెప్పంటే ఏం చేయాలి అర్థం కాక డబ్బులు కూడా పంపించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. మా డైలీ మాకు వస్తూ ఉంటాయి, అన్నీ చెప్తూ ఉంటాను. ఏంటంటే నేనేమి నీకు ఏది చెప్పట్లేదు, మాకు వచ్చే కేసులే అది ఉన్నది పోలీస్ స్టేషన్. చాలా రకరకాల కేసులు వస్తూ ఉంటాయి. కేవలం ఏంటంటే సెల్ ఫోన్ మెయిన్. అన్నిటికంటే మన దగ్గర ఉన్నటువంటి అన్నిటికంటే మెయిన్ ఏంటి, మన క్యారెక్టర్, మన యొక్క బిహేవియర్, మనం ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ ఇది చాలా ముఖ్యం. మనకి ఈ 3 ఉంటేనే మనం ఎంత చదువుకున్నా, లేదా ఎంత తెలివైన వాళ్ళైనా, లేదా ఎంత ఇదైనా ఆ 3 లేకపోతే అది లేడీస్ కావచ్చు, జెంట్కి కావచ్చు, అంతే కదా. ఎవరికైనా ఉండాలి, లేడీస్కే ఉండాలని లేదా జెంట్ అయితే ఆడుకుంటూ ఏం కాదు. ఇంకా మన సొసైటీలో ఏంటంటే కొద్దిగా జెంట్స్కి దాన్ని కొద్దిగా లీనియస్గా చూస్తారు. ఆ ఇష్యూలో తక్కువగా
డిగ్రీస్లో కొంచెం ఆ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, లేడీస్కి ఆ డిగ్రీ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ అంతే కదా మెయిన్ తేడా. కాబట్టి మీరు కాబట్టి ఆ డిగ్రీస్ మీకు ఎక్కువ కాబట్టి వాడికంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. వాడికి మీకు తేడా ఏంటంటే వాడికి 25% నష్టం ఉంటే మీకు 80% దానివల్ల మనం ఉన్నటువంటి మన అట్మాస్ఫియర్, మన ఇండియన్ కల్చర్, లేదా మన కస్టమ్స్ అంటారు, మన ఇండియన్ సిస్టమ్ బట్టి మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది లేడీస్ ప్రొఫెషనల్స్ మనకున్నటువంటి కల్చర్ బట్టి. కాబట్టి మీకు ఖచ్చితంగా అటువంటిది ఉండాలి. ఎందుకంటే మీకు ఎవరు చెప్పాలి, ఇంత ముందులాగా ఎవరు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఖాళీ లేదు, వాళ్ళకు కూడా బిజీ లైఫ్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు ఎప్పటికి వెళ్తారో మీతో మాట్లాడే టైం కూడా వాళ్ళకి లేదు, మీరు వాళ్ళతో మాట్లాడే టైం లేదు. మీరు స్కూల్కి వస్తారు, వాడు పనికి వెళ్ళిపోతాడు, ఎప్పుడో మీతో మాట్లాడే వాయిస్ లేదు. లేకపోతే మీరు కూడా కానీ ఇంటికాడ ఉన్నాడు మీరు మాట్లాడలేదు, ఎందుకంటే ఆ సెల్ ఫోను, ఆ వీడియోస్, లేకపోతే ఎవరైనా 10 మంది పంపిస్తూ ఉంటాం. మేము ఎవరైనా అంతే అది చూస్తూ ఉంటాం. అడేదో పల్లెడు పంపిస్తాడు, పనున్నోడు కూడా చూస్తాడు. తేడా అది పల్లెడు తయారు చేస్తాడు, పనున్నోడు నన్ను చూస్తాడు. అంటే ఇద్దరు ఉంటాయి కదా, తేడా ఉందా? అటు పని లేకపోవడం నన్ను తయారు చేశాడు, నేను పని ఉన్నవాడు మానేలా చూడడం, నేను పని ఉన్నవాడు కూడా చూస్తాను. ఏదో టైంలో నా సొంత టైంని వేస్ట్ చేసుకుని దాన్ని నేను చూస్తాను. వాడు కూలిస్తే నేను కూలిస్తే అంతే కదా, తేడా ఉందా? మనం అది ఏంటి ఏంటంటే అనవసరంగా మన టయాన్ని దేనికి మిస్యూజ్ చేయకూడదు. మీకు ప్రతి వాళ్ళ కదా రాసేవాళ్ళు ఆ సూక్తులు కానీ తర్వాత అవి కానీ ఉండేవి. ఇప్పుడు ఆ సూక్తులు చెప్పడానికి మర్చిపోతారు, కొంతకాలానికి అన్నీ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న చాలా మంది మళ్ళీ స్టార్ట్ చేశారు ఖాళీ టైంలో పిల్లలకు చిన్నప్పటి నుంచి సొంత శతకం కానీ, అదే భాస్కర్ శతకం కానీ, లేకపోతే వేమన శతకం కానీ, ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు. అందులో నీతులన్నీ చెప్పాలి, మళ్ళీ చెప్తేనే వాళ్ళ యొక్క నైతిక విలువలు పెరుగుతాయి, వాళ్ళలో మంచి ఒక క్యారెక్టర్ కానీ లేదా వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ కూడా బిల్డప్ అవుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఈ మధ్యకాలంలో అన్నీ పాత అన్నీ తీసి చెప్పడం స్టార్ట్ చేశారు. అలాగనే కొంచెం మార్పు వస్తున్న ఉద్దేశంతో అలాగే మంచి నీతి కథలు చంద్రేశ్వరి సంబంధించినటువంటి ఉంటాయి కదా, ఉంటాయి కదా నీతి కథలు అన్నీ కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. పోయింది కాబట్టి పిల్లల్లో ఇచ్చేప్పుడు కూడా ఆ విషయాలు తెలియట్లేదు, ఆ యొక్క నైతికత మీద మనం ఎవరు బోధించట్లేదు. ఓన్లీ ఎడ్యుకేటెడ్ కమర్షియల్ స్టడీ అయిపోయింది అంతే కదా. మీరు చదవాలి, బాగా చదవాలి, బాగా సంపాదించాలి. అదే కదా టార్గెట్ అందరి గారు, బాగా చదవాలి, బాగా సంపాదించాలి. ఇంతకుముందు పూర్వకాలంలో చదువుకుంటే తెలివితేటలు వస్తాయి, తెలివితేటలు ఉంటే తర్వాత అదే ఆడే బతుకుతాడు ఆలోచనతో వాడు చదివించేవాడు. వాడు అంటే ఇప్పుడు కాదు, బాగా చదివిస్తే బాగా మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే బాగా సంపాదిస్తాడు అనేటువంటి ఆలోచన కాన్సెప్ట్ అందరికీ. అంటే కమర్షియల్ స్టడీస్, కమర్షియల్ థింకింగ్స్ అంతా. అంతేగాని మా అమ్మాయికి నాలెడ్జ్ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, నాలెడ్జ్ అవ్వలేదు. కాబట్టి అది కాకుండా మంచి ఇది ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఎన్ని చట్టాలు చేసి మేము ఎన్ని చేసినా మీలో మార్పు రాకపోతే మీకు ఇండివిజువల్గా మీ మనసులో అర్థమైందా, మీ మనసులో మార్పు తీసుకురాకపోతే ఎవరు ఏమి చేయలేదు. మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. అది ఎప్పుడంటే వెళ్ళాడా పోతుంది. మైండ్ అంతే కదా, మనసు అనేది అది చాలా సచలాత్మకమైనది. అప్పుడు నివసనసారికి మారిపోతుంది. దానికి అనుగుణంగా మనం వెళ్తే మన మైండ్ మనం కంట్రోల్ చేసుకుంటారు. అదే కదా యోగా కావచ్చు, లేకపోతే ఈ మెడిటేషన్ కావచ్చు, లేకపోతే మన మత గ్రంథాలు చెప్పేది కావచ్చు. అది అన్నీ ఎత్తుకొని మన మైండ్ కంట్రోల్ చేసుకొని మన మైండ్ కొంచెం అదుపులో పెట్టుకొని మన కోరికల్ని అదుపులో పెట్టుకుంటేనే మనం సక్రమంగా జీవిస్తామని చెప్పి బౌద్ధ మతం ఏం చెప్తుంది? ఏంటి బౌద్ధ మతం అంటే? ఏంటమ్మా
అష్టాంగ మార్గం కదా. అష్టాంగ మార్గం ఏం చెప్పి అన్నిటికీ అన్ని నష్టాలకి అన్నిటికీ అనర్థాలకి మూలం ఏంటి? అన్ని అనర్థాలకి అన్ని నష్టాలకి మూలం కోరికలు. అంతే కదా. కోరికలు అనేటువంటి నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ముక్తి వస్తుంది, నీకు మోక్షం వస్తుంది చెప్పేదే ప్రభుత్వం. దానికి ఆ కోరికలన్నింటినీ నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏం చేయాలి, 8 మార్గాలు చెప్పాడు. దాన్ని అష్టాంగ మార్గం అంటారు. ఇవి దానికే గ్రంథాలు తయారు చేశాడు, అన్నింటినీ కంట్రోల్ చేసి చెప్పాడే అని చెప్పాడు. అంటే చెప్తే మనకేంటంటే ప్రతి మత గ్రంథంలో వాడు చెప్పాడు. బైబుల్లో 10 కమాండ్మెంట్స్ కావచ్చు, అయితే మన కురాన్లో చెప్పినటువంటి కావచ్చు, ఆది గ్రంథంలో చెప్పింది కావచ్చు, ఏదైనా కొన్ని సూత్రాలు కానీ కొన్ని ఆజ్ఞలు కానీ మనిషి చేయకూడదని చెప్పేదే ఈరోజు మీకందరికీ నేను చెప్పడానికి. ఎందుకంటే మీలో కనీసం 10 మందిలో ఒకరైనా సరే ఈ యొక్క మార్గాలను విని పాటించి మీరు సునివేశంలో దూరంగా ఉండి మీరు సక్రమంగా చదువుకొని మంచిగా ఉంటే అదే మేము వచ్చి ఈ రోజుని ఇక్కడ మేము ఇచ్చి చెప్పినందుకు ఒక విధమైనటువంటి వాల్యూ ఉంటుంది ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా మీ ఇంటికెళ్ళినా కూడా చేయించి మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క అక్క చెల్లి కానీ చేసి ఏమైనా అవసరం అయితే ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశాలు ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, మీ వైస్ ప్రిన్సిపల్ గారికి, మేడం గారికి అందరూ కూడా మా ఉద్యమం ధన్యవాదాలు. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? మీరు అన్నట్టు సేఫ్టీ షెల్టర్ అన్నారు. ఈ విషయం యాక్చువల్గా మాకు తెలియదు. SOS ఉందని తెలుసు, ఎమర్జెన్సీలో శక్తి టీమ్ వచ్చి మాకు హెల్ప్ చేస్తారని తెలుసు, కానీ ఇలా సేఫ్టీ షెల్టర్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఇప్పటి వరకు మాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ ఏ సెషన్. ఎస్పెషల్లీ మనకి నర్సెస్కి మనమేమి మార్నింగ్ 9 to 4 జాబ్స్ ఏం కాదు, సేఫ్గా వెళ్ళడానికి, సేఫ్గా ఇంటికి రావడానికి అంత ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. నైట్ డ్యూటీస్, మిడ్ నైట్ డ్యూటీస్, అండ్ హాస్పిటల్స్లో మనం ICUలో పోస్ట్ చేసిన, వార్డ్స్లో పోస్ట్ చేసిన చాలా కాంప్లికేషన్స్ మీరు చూస్తుంటారు. లైక్ నిర్భయ కేసు కానీ, రీసెంట్గా ఒక వెటర్నిటీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం కానీ, అలాగే మనం రీసెంట్గా కల్కట్టాలో ఒక మెడికల్ ఇంటర్ మీద జరిగిన అత్యాచారం కానీ, ఇవన్నీ ఏంటంటే మెడికల్ ఫీల్డ్ వీఆర్ అట్ రిస్క్ అట్ ఎనీ టైం. అలాంటప్పుడు మనల్ని మనం సేఫ్గా ఉంచగలిగితేనే వీ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద అదర్ వన్. సో ఈ శక్తి యాప్ వల్ల ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ మనం ఫేస్ చేసినప్పుడు మేబీ ఇన్ ద హాస్పిటల్, మేబీ ఆన్ రోడ్, ఎక్కడైనా కానీ మీరు ఎమర్జెన్సీ సర్వీస్ యూజ్ చేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ అవేర్నెస్ సెషన్. ప్రాక్టికల్స్ ఉన్నాయో లేకపోతే ఇంకొకటన్నా చెప్పి లేట్ అవుతుంది. అలా లేట్ అయినప్పుడు సేఫ్ ట్రావెల్ అని ఒక యాప్ ఉంది. ఈ యాప్ను ఆన్ చేసుకుని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, అది ఏ ఆటో నెంబర్ ఎక్కువ, అది లొకేషన్ షేర్ చేసుకుని ఉంటే మేము ఆన్లైన్లో ట్రాక్ చేస్తాం. మీరు చెప్పిన రూట్ కాకుండా లాక్ పడుతుంది కదా, 2 times లాంగ్ ప్రెస్ చేసినా సాస్ అప్లై అవుతుంది. వెంటనే మీరున్న లొకేషన్
ఆ కోఆర్డినేట్స్ అంటే మన లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్ మాట్లాడే పాసిబిలిటీ లేకపోయినా విత్ ఇన్ 5 to 10 seconds లోనే ఈ లాటిట్యూడ్స్ లో కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మన ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది అడ్వాన్స్ డ్రోన్స్ అన్నమాట. ఈ డ్రోన్ ని ఒట్లూరు వరకు ఫ్లైయింగ్ లో వచ్చేస్తుంది. లేదు మన ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి జూమ్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ మన సిఆర్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏమవుతుంది ఏంటి కూడా దీంట్లో చూసుకోవచ్చు. జనరల్ గా మన ఫోన్ లో జూమింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, మనకి జూమింగ్ ఆప్షన్ వచ్చేసి 3 to 9x వరకు ఇస్తాడు అన్నమాట. ఇందులో మనకు వచ్చేసి 120x వరకు జూమింగ్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 8 lakhs అన్నమాట. ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇవి మనకి 4 డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్ ని ఉమెన్ సేఫ్టీ ఇచ్చారండి. ఉమెన్ సేఫ్టీ అంటే మీ సేఫ్టీ కోసమే. రీసెంట్ గా ఈ డ్రోన్స్ మన ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంది కదా, ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర 3 bikes 10 members యూటీస్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళపై కేసు కట్టాం. అలాగే మన సెయింట్ థెరెసా కాలేజ్ దగ్గర అంటే పోలీసులు మీరు బైక్ తిరుగుతున్నారు లేదు మీరు చూడకపోవచ్చు, ఇది ఒక 40 minutes హైట్ లో ఉంటుంది అనమాట. దీన్ని మనం ఆ కింద నుంచి ఐడెంటిఫై చేయలేం, అయినా మీరు కంటిన్యూస్ గా పోలీస్ సర్వేలెన్స్ లో ఉంటారు. ఈవెన్ మీరు కాలేజ్ ఎస్కేప్ చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళినా మిమ్మల్ని మేము ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. నవ్వడం కాదండి, రీసెంట్ గా జన్మభూమి పార్క్ లో 20 members స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనిఫామ్ లో ఉన్నారు. డ్రోన్ లో మేము వాళ్ళని ఐడెంటిఫై చేసాం. సార్ మేడం వాళ్ళు వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కాలేజ్కి మళ్ళీ తిరిగి పంపించాం అనమాట. సో మన ఏలూరు సరౌండింగ్స్ మొత్తం డ్రోన్ సర్వేలెన్స్ లో ఉంది. అంటే మీ జాగ్రత్తగా ఉండాలి కాదు, మీ జాగ్రత్త కోసం ఇది ఏర్పాటు చేసాం అనమాట. అక్కడ అలా మాట్లాడుకోవద్దు ఇక్కడ అని చెప్తారు. ఎవరైనా గ్రూప్ గా ఉన్నా వాళ్ళందరినీ పంపించేస్తారు అనమాట. డైలీ ఈవినింగ్ వచ్చి రౌండ్ చేస్తూ ఉంటారు బస్ స్టాండ్ చుట్టూ, ఎవరైనా ఉన్నారా ఎవరైనా అని చెప్పేసి. థ్యాంక్ యూ మేడం. ఎవరికాల అబ్బాయితో మాట్లాడకూడదు, అబ్బాయితో మాట్లాడండి. అది మీకు ప్లేసెస్ ఉంటాయి కదా, కొన్ని సీక్రెట్ ప్లేసెస్, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. అంతేగాని బస్ స్టాండ్ లో కూర్చుని మళ్ళీ మీకు వచ్చినా కూడా మాకు కూడా లేకపోతే మేడం వెళ్ళు అంటే ఏళ్ళని కాదు, కాలేజ్ పిల్లలు ఎవరైనా సరే మేము వస్తున్నాం అనుకో లేవట్లేదు. ఫస్ట్ లో ఎప్పుడో భయపడేవాడు, ఇప్పుడు అస్సలు భయపడట్లేదు. మా ఫ్రెండేనండి అంటున్నారు అంతే. కానీ ఒక పర్యవసనం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియదు మీకు, ఏదైనా లాస్ అయితేనే కానీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి, అర్థమైందా? అందరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నీ తెలుసా? మీ ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలకి చెప్తున్నారా? చిన్నపిల్లలకి మీ ఇంటి పక్కన ఉన్న చిన్నపిల్లలందరికీ మీరే అవేర్నెస్ కల్పించాలమ్మా, ఓకేనా? ఎవరైనా సరే చిన్నపిల్లలు పక్కన పిలిచారు, ఆ తాతయ్య చాక్లెట్ ఇస్తానన్నాడు లేదా మామూలు చాక్లెట్ ఇస్తాను అన్నాడు చెప్తే ఎవరిని వెళ్ళనివ్వద్దు, ఓకేనా? చిన్నపిల్లల మీద కూడా చాలా అగత్యాలు జరుగుతున్నాయి, మనం అసలు చూస్తాం. కాబట్టి మీ అందరూ కూడా చిన్న చిన్న పిల్లలకి 3 years పిల్లలకు కూడా మీరు అవేర్నెస్ చెప్పాలి. ఇక్కడ టచ్ చేస్తే ఎవరైనా అమ్మతో చెప్పాలి, ఇక్కడ టచ్ చేస్తే కొరకాలని చెప్పండి అవసరమైంది. అర్థమైందా? నేనైతే మా అమ్మకి అది చెప్తాను ఖచ్చితంగా, కొరకమని చెప్తాను. తర్వాత ఏదైనా అయితే నేను చూసుకుంటాను. కాబట్టి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి 3 years నుంచే మనం నేర్పించాలమ్మా, ఓకేనా? ఇద్దరు మీ అన్నయ్య పిల్లలు అక్క పిల్లలు ఉంటారు కదా, పక్క పిల్లల్ని అందరినీ చార్జెస్ చెప్పాలి. ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు, మీరు ఎడ్యుకేషన్లో అన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి, ఓకేనా? చెప్తారు వాళ్ళ నుంచి. కనీసం మీరు ఇంటికెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్కరు ఇద్దరికి చెప్పినా చాలు, ఓకేనా? ఎం సుబ్బారావు, ఉమెన్ ప్లస్ ఏలూరు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇక మహిళల మీద అలాగే ఇక చిన్నపిల్లల మీద జరిగిన నేరాలను అరికట్టాలనేటువంటి దృఢ నిశ్చయితో వారి యొక్క ఆదేశాలతోటి మా డీజీపీ గారు, మా ఎస్పీ గారు అయినటువంటి కిషోర్ కుమార్ సార్ యొక్క ఉత్తర్వులతోటి మా యొక్క శక్తి టీమ్స్ని యాక్టివేట్ చేసి అవేర్నెస్ క్యాంపులు, అదేవిధంగా డ్రోన్లతోటి సర్వలెన్స్, అలాగే వాళ్ళకి శక్తి యాప్ డౌన్లోడ్స్,
ప్రతి చోట కూడా ఏ లేడీస్కి సంబంధించినటువంటి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి అలా వాళ్ళకి సెల్ఫ్ టెక్నిక్స్ కూడా నేర్పి రాబోయే రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏవైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే నిరోధిస్తే తద్వారా ఉపయోగం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపులో కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు సిఆర్ రెడ్డి విమెన్స్ ఇంజనీరింగ్ అండ్ నర్సింగ్ కాలేజీకి వచ్చి వారి యొక్క మేనేజ్మెంట్ వారి సహకారంతో ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఈ యొక్క శక్తి యాప్ గురించి, అదేవిధంగా శక్తి యాప్ డౌన్లోడ్ ఉండే ఉపయోగాల గురించి, అలాగే శక్తి టీం తిరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, మా యొక్క ఎమర్జెన్సీ నెంబర్స్ని వాళ్ళకి చెప్పడం, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క యాప్ను ఉపయోగించుకోవచ్చు, వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు, దానివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఈ యొక్క సెల్ ఫోన్ను ఉపయోగించే విధానం గురించి, సెల్ ఫోన్లు ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకొని అనవసరమైన జోన్కి వెళ్లకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా సహవాసం కానీ లేకపోతే ఇతర వ్యక్తుల పరిచయంతో కానీ ఎంత జాగ్రత్త వహించాలనేటువంటి వ్యవహారాల మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి తద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్లో కూడా ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. అది మన ఫైనాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ క్యారెక్టర్ అసోసియేషన్ కావచ్చు, ఈ అన్నింటిని కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులు పెట్టి ముందుగానే నేరం జరగకుండా ఆ నేరాన్ని నిరోధించినట్లయితే మనకి ఎక్కువ లాభం ఉంటుందనే ఉద్దేశంతో నేరం జరిగిన తర్వాత వాడి శిక్ష వేసి తద్వారా ఎంత మనం దాన్ని రీకప్ చేయాలన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ జరిగేటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి అటువంటి నష్టాలు ముందుగా జరగకుండా నిరోధిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేయండి, ప్రజల్లో కూడా మంచి మార్పు వస్తుంది అనేటువంటి భావన మాకు కూడా కలుగుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా చెప్పి మీకు అందరికీ వివరించి చెప్పి నమస్కారం, నా పేరు అరుణకుమారి, సిఆర్ రెడ్డి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ని. ఈరోజు మా క్యాంపస్లో ఉమెన్ సేఫ్టీ గురించి ఒక అవేర్నెస్ సెషన్ అనేది జరిగింది. దీనికోసం ఏలూరు సిఐ సుబ్బారావు గారు అలాగే శక్తి టీమ్ ఇన్ఛార్జెస్ మా క్యాంపస్కి వచ్చారు. వాళ్ళు మా పిల్లలకి మహిళల మీద జరిగే అత్యాచారాల గురించి, దాని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి, దానిలో భాగంగా శక్తి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన శక్తి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో చాలా సర్వీసెస్ ఉన్నాయి. SOS సర్వీస్ అని, సేఫ్టీ సర్వీస్ అని, షెల్టర్ సర్వీసెస్ అని, ఈ సర్వీసెస్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ సేఫ్టీగా ఉండొచ్చు అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్
for administration of police department for coming to our college and giving awareness session regarding the women's safety and telling about Shakti app in detail. Thank you. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ కి ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.